మీ మొబైల్ నెంబర్ని ఆధార్ యాప్లో అప్డేట్ చేసుకోవచ్చు, మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ ఐడిని ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఆధార్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది వచ్చిందనమాట. మీ ఆధార్కి సంబంధించి మీ ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసుకోవాలంటే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఎటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదనమాట. జస్ట్ మీ మొబైల్లోనే ఈ చిన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా మీ మొబైల్లో ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రాసెస్ ఎలా అనేది చాలా సింపుల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ట్యూబర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే మీకు డైలీ నేను వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ఆధార్ యాప్కి సంబంధించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక ప్రీవియస్గా నేను మన ఛానల్లో డిజిటల్ ఆధార్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ వీడియో అనేది తర్వాత తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీ ఆధార్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మీ ఆధార్లో ఫేస్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఫేస్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆధార్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ చూపిస్తుంది, మీ ఆధార్ కార్డుకి సంబంధించి మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. సో ఇక్కడ హోము, సెక్యూరిటీ, సర్వీసెస్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే సర్వీసెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ని ఆధార్ యాప్లో అప్డేట్ చేసుకోవచ్చు, మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ ఐడిని ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. చాలామంది ఆధార్లో డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు సర్వీస్ సెంటర్కి వెళ్తారనమాట. సో వెళ్ళడానికి కొంత ఛార్జ్ అవుతుంది. అక్కడ వాళ్ళు సర్వీస్ చేసినందుకు కొంత ఛార్జ్ తీసుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చినందుకు మళ్ళీ మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది మనకి అవుతాయి అనమాట. సో మీకు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి మీరే మీ మొబైల్లో ఈ ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనకి UIDAIకి సంబంధించి మనకి ఈ యాప్లో ఈమెయిల్ అప్డేట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ అప్డేట్ ఉంది కదా, ఈ ఈమెయిల్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి అనేది మీకు చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో లేకపోతే మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ టు అప్డేట్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా, అక్కడ మీరు ట్యాప్ చేశారనుకోండి, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీకు ఫేస్ అథెంటికేషన్, మీ ఫేస్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. అలా కంప్లీట్ చేసేస్తే మీకు ప్రాసెసింగ్ అని చెప్పి పడుతుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళు 15 days ప్రాసెసింగ్ టైం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మ్యాక్సిమం 1 day లోపే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీ అనేది 0 rupees అనమాట. అంటే ₹1 కూడా మీరు అమౌంట్ అనేది పే చేయకుండా ఈమెయిల్ ఐడిని ఇలా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈమెయిల్ ఐడిని సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన తర్వాత అది అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ట్రాక్ రిక్వెస్ట్ అని చెప్తుంది కదా, ఈ ట్రాక్ రిక్వెస్ట్ మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీ ఈమెయిల్ ఐడి అనేది సబ్మిట్ చేశారు కదా, అది అప్డేట్ అయిందా లేదా అనేది మీరు ఇక్కడ ట్రాక్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదైతే చాలా మంచి అప్డేట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్లకుండా మన మొబైల్లో ఫ్రీగా మనం అప్డేట్ చేసుకునే అవకాశం అనేది మనకి UIDAI వాళ్ళు ఇచ్చారనమాట. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కానీ మరిన్ని అప్డేట్స్ కానీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని మీరు అనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో హైప్ అని చెప్పి ఉంటుంది. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మనం కలుద్దాం.